హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ వాణి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ప్రాన్ బిర్యానీ తయారు చేసి చూపిస్తానండి. ఒక హాఫ్ కిలో ప్రాన్స్ తీసుకొచ్చామండి. శుభ్రంగా వాష్ చేసి ఒక పాత్రలో వేసుకొని కొంచెం ఉప్పు, కొద్దిగా కారం, కొద్దిగా పసుపు, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా జీరా పొడి, ఒక హాఫ్ లెమన్ వేసుకొని ఇవన్నీ కలిసేలాగా కలుపుకొని కొంచెం ఆయిల్ వేసుకొని మరోసారి కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టి ఉంచుకోవాలండి. తర్వాత హాఫ్ కిలో రొయ్యలకి ఒక హాఫ్ కిలో బాస్మతి రైస్ తీసుకున్నానండి. శుభ్రంగా 2 టైమ్స్ వాష్ చేసుకొని మంచి నీళ్ళు పోసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నాను. స్టవ్ మీద వేరే పాత్రతో వాటర్ పెట్టుకొని హోల్ గరం మసాలా వేసుకొని రైస్కి సరిపడగా సాల్ట్ వేసుకోవాలి. వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు కొంచెం కొంచెంగా రైస్ తీసుకొని దాంట్లో వేసానండి. కొత్తిమీర, పుదీనా కూడా వేసాను. రైస్ 80% బాయిల్ అవ్వాలండి. బిర్యానీ కోసం వేరే బాండీ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రాన్స్లో లాస్ట్లో వేసి కలుపుకున్నానండి. బాండీ మొత్తం కవర్ అయ్యేలాగా రొయ్యలు వేసుకోవాలి. పక్కనే రైస్ బాయిల్ అయిపోతుందండి, రెడీ అయిపోతుంది. పెద్ద పెద్ద రొయ్యలు చూసారా? మిర్చి వేసాను, పుదీనా, కొంచెం కొత్తిమీర. రైస్ రెడీ అయిపోయిందండి. కొంచెం కొంచెంగా రైస్ వేసుకోవాలి. కొంచెం కొంచెంగా వేసుకొని మొత్తం పై వరకు వచ్చేలాగా రైస్ వేసుకోవాలండి. పైన ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర, కొంచెం రైస్ బాయిల్ అయ్యే వాటరు ఒక గ్లాస్ తీసుకొని దానిపైన వేసానండి. కొంచెం కొంచెంగా ఒక 2 స్పూన్లు నెయ్యి వేసానండి. నేను ఫుడ్ కలర్ ఎక్కువగా వాడనండి, నాకు అసలు ఇష్టం ఉండదు, అస్సలు వాడనండి. నేను పసుపులో కొంచెం ఆయిల్ వేసి కలిపి పైన వేసుకున్నాను. బిర్యానీ మూతకి ఆ హోల్ కవర్ చేశానండి లవంగంతో. బయటకు ఆవిరిపోకుండా ఉండాలి కదా. స్టవ్ వెలిగించి బిర్యానీ పాత్ర పెట్టి ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉంచానండి. ఒక 10 మినిట్స్ తర్వాత బిర్యానీ పాత్ర పక్కన పెట్టి పాన్ పైన మళ్ళీ పెట్టానండి. లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ పెట్టాను. అంతే అండి, బిర్యానీ రెడీ అయిపోయింది. 5 మినిట్స్ తర్వాత బిర్యానీ రెడీ. చాలా బాగా వచ్చింది, చూసారండి. మీరు కూడా నచ్చితే ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.
బాయ్ అండి.